డ్రామా స్టార్టింగ్లో జేనీ, జీ అండ్ డేజీ టెర్రస్ మీద ఉన్నారు. అండ్ జీకి ఇక్కడ జేనీని అరుస్తూ ఉంటాడు. బికాస్ జీకి అనిపిస్తుంది జేనీ డేజీని కిడ్నాప్ చేయించి మర్డర్ చేయాలనుకుందని. బట్ జేనీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది తనకు ఆ ఉద్దేశం లేదని. అప్పుడే కిమ్ వస్తాడు జేనీని సేవ్ చేయడానికి. జీ, ఇది నా పర్సనల్ మ్యాటర్, కిమ్ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అంటాడు. కిమ్, జేనీ నాకు స్పెషల్ పర్సన్, తనని ఇలా బులీ చేస్తుంటే చూడలేను అంటాడు. అప్పుడే జేనీ తన పాస్ట్ని చెప్తుంది. జీ అండ్ జేనీ లవ్లో ఉన్నారు అండ్ జేనీ జీకి చాలా హెల్ప్ చేసింది మనీ అండ్ బిజినెస్లో అండ్ ప్రాఫిట్స్ రావడం కోసం. బట్ ఇప్పుడు జీ జేనీని చంపాలనుకుంటున్నాడు డేజీ కోసం. ప్రాపర్టీ పేపర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకొని జేనీని మర్డర్ చేయాలనుకున్నాడు. అప్పుడే కిమ్ జేనీని నా దగ్గరికి రమ్మని పిలుస్తాడు. జీ జేనీని వదిలేస్తాడు బికాస్ కిమ్ పవర్స్ గురించి జీకి బాగా తెలుసు. జేనీ వెళ్తుండగా డేజీ జేనీని నెట్టేస్తుంది అండ్ జేనీ పడిపోతుంది. అండ్ అప్పుడే సీన్ కట్ అవుతుంది అండ్ జేనీ రీబార్న్ అవుతుంది తన పాస్ట్ లైఫ్లోకి. జేనీ పార్టీలో ఉంటుంది. అక్కడ జీ జేనీ మీద షాంపెయిన్ పోస్తాడు అండ్ తనని సెల్ఫిష్ అండ్ గ్రీడీ అని అంటాడు. అండ్ జేనీ జీ ఫస్ట్ బ్రేకప్ ఇక్కడే అయింది. జీ జేనీని అరుస్తూనే ఉంటాడు. బట్ ఇక్కడ తప్పంట డేజీది. ఫ్యూ మినిట్స్ ముందు జేనీ వాష్రూమ్కి వెళ్ళింది. డేజీ వచ్చి తన మీద తనే షాంపెయిన్ పోసేసుకుంటుంది అండ్ జేనీ చేయి పట్టుకుంటుంది తనే అలా పోసిందని ప్రిటెండ్ చేయడానికి. అప్పుడే జీ వచ్చేస్తాడు. అక్కడి నుంచే ఇదంతా మొదలైంది. డబ్బు లేనప్పుడు నా వెనకాల డాగ్ లాగా పడ్డావు, బట్ మనీ వచ్చాక నీ అసలు కలర్స్ చూపిస్తున్నావు. అప్పుడే పార్టీలో వాళ్ళంతా ఉమెన్ మనీతో లైఫ్ లీడ్ చేస్తున్నాడని గాసిప్ చేస్తూ ఉంటారు. అండ్ ఇతను సెల్ఫిష్ అనుకుంటా అని అందరూ గాసిప్ చేస్తూనే ఉంటారు. అలా గాసిప్ చేయడం జీకి నచ్చలేదు అండ్ జీ జేనీని స్లాప్ చేయడం కోసం వస్తాడు. బట్ జేనీనే జీని స్లాప్ చేసేస్తుంది అండ్ అందరి ముందు జీని ఇన్సల్ట్ చేస్తుంది. అప్పుడే జేనీకి గుర్తొస్తుంది. ఫోన్ చెక్ చేస్తుంది. జేనీ డైవర్స్ తీసుకోవాల్సిన రోజు ఇదేనని జేనీకి గుర్తొస్తుంది. డేజీ విక్టమ్ అని తన గేమ్ని ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ జేనీని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, మా మధ్యలో అలాంటి రిలేషన్ లేదంటుంది. జేనీ, నాకు తెలీదా నువ్వు ఎవరెవరిని డేట్ చేశావు, అందరూ నిన్నెందుకు వదిలేశారో, నువ్వు ఒక గోల్డ్ డిగర్ అని నాకు తెలుసు, కానీ ఈ డాంకీయే నీ దగ్గర ఇప్పుడు మిగిలిన్నాడు. తనకి కూడా నీ రియల్ కలర్స్ తెలిసిన తర్వాత జీ కూడా రోడ్డు మీద పడ్డాక నిన్ను వదిలేస్తాడు. మీరే మీ లైఫ్ని లీడ్ చేయండి అని జేనీ వెళ్ళిపోతుంది. అండ్ కిమ్ టెర్రస్ మీద నుంచి అదంతా చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ జేనీ అండ్ కిమ్ డైవర్స్ తీసుకోబోతున్నాడు. అండ్ ఇప్పుడు జేనీకి డైవర్స్ ఎలా అయినా ఆపాలని చూస్తుంది. బికాస్ తనకు బాగా తెలుసు తను వద్దు అన్న హస్బెండే తన లాస్ట్ లైఫ్లో తన కోసం ఫైట్ చేశాడు. కిమ్కి జేనీ నుంచి మెసేజ్ వస్తుంది ఇంటికి రమ్మని. నేను డైవర్స్కి రాలేను, అలసిపోయానని చెప్తుంది డైవర్స్ని డిలే చేయడం కోసం. కిమ్ ఫ్రెండ్ హాన్ ఇవాళ సిస్టర్ ఇన్ లా మూడ్లో ఉందనుకుంటా. వాట్ ఇఫ్ మీ మధ్యలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే జేనీకి ఏమైందో ఇంటికి వెళ్ళి చూడమని హాన్ చెప్తాడు. ఇక్కడ జేనీ హెల్త్ బాగాలేదన్నట్టు రెడీ అయ్యి యాక్ట్ చేస్తూ ఉంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు ఇంత బాగా ఎలా రెడీ అయిందని కిమ్ ఆలోచిస్తూ ఉంటాడు. జేనీ న్యూ ట్రిక్ ప్లే చేస్తుందని అనుకుంటాడు. జేనీ టెంపరేచర్ చూడమని చూపిస్తుంది. 200 degrees. పక్కా ఈ టెస్ట్ నీదేనా వేరే వాళ్ళదా, లేకపోతే థర్మామీటర్ ఏమైనా పాడైపోయిందా? జేనీ క్లోజ్గా వెళ్తుంది. కిమ్ తన మాటలన్నీ నమ్మి కిస్ చేస్తాడనుకుంటుంది. బట్ కిమ్ జేనీ నెక్ పట్టుకొని నీ ఇంటెన్షన్ ఏంటి, కరెక్ట్గా చెప్పు, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు,
జేనీ, హస్బెండ్, వీఆర్ ఫ్యామిలీ. నువ్వు అలా ఎందుకు అనుకుంటావు నేను చీట్ చేస్తానని? అంతలో కిమ్ లేచి తను జెనీ కాదని అంటాడు. నువ్వు జెనీ అయితే నీ యాక్షన్లో అన్నీ షో అవ్వాలి. జెనీ, ఓకే డియర్ హబీ, షూర్ ఐ ప్రూవ్ ఇట్ అని అంటుంది. కిమ్ వెళ్ళిపోతాడు. జెనీ కిమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కిమ్ ట్రస్ట్ని గెయిన్ చేయడం చాలా కష్టం, కానీ నేను ఎలా అయినా తన ట్రస్ట్ని గెయిన్ చేస్తానంటుంది. అప్పుడే కిమ్కి డౌట్ వస్తూ ఉంటుంది, తను జెనీయే కాదా అని. అసిస్టెంట్కి కాల్ చేసి ఎవరైనా ఇంత బాగా సర్జరీ చేయించుకోగలరా? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాడీ, స్కిన్, స్మైల్, వాయిస్ అన్నీ సేమ్ ఉన్నాయి. తను నిజంగా జెనీయేనా లేదా జెనీ డూప్లికేట్ వర్జనా అని ఆలోచిస్తాడు. జెనీని బయటకు తీసుకువెళ్తాడు. జెనీ అంటుంది, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నీకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, ఎక్స్పెరిమెంట్ వద్దా అని జెనీకి క్లోజ్గా వెళ్తాడు. అండ్ తనను పరీక్షగా నోస్, స్కిన్ అన్నీ పుల్ చేసి చూస్తుంటాడు. తను రిజల్ట్ జెనీయా కాదా అని డౌట్. జెనీ, ఇది రొమాంటిక్ మూమెంటా? నాకు ఇదేంటో అర్థం కాలేదు. కిమ్, ఇప్పుడు డివోర్స్ వద్దంటున్నావు. మేక్ షూర్ నువ్వు మిసెస్ కిమ్ అని గుర్తుంచుకో. తనని టెస్ట్ చేయాలని చూస్తున్నాడు. అండ్ కోపంగా కారులోంచి వెళ్ళిపోతాడు. జెనీ జీని కలుస్తుంది. అండ్ జెనీ అండ్ జీన్ కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కిమ్ టెర్రస్ మీద నుంచి చూస్తుంటాడు. జెనీ జీని, నువ్వు వాడేవన్నీ నావి, నీ షూ, నీ బట్టలు, నువ్వు బిజినెస్లో యూజ్ చేసిన మనీ అన్నీ నావి. వాచ్, కాఫీ, ఇప్పుడు తాగే కాఫీ కూడా నేనే పే చేస్తున్నాను. అగ్రిమెంట్లో అన్నీ రాసున్నాయి. అన్నిటితో కలిపి ఇంట్రెస్ట్ అంతా నువ్వు కట్టాలి. జీ, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటాడు. జెనీ, నీవు రిటర్న్ చేయాలనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, నాకేం చేయాలో తెలుసు అని అంటుంది. జీ జెనీని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. నువ్వు గ్రీడీ, నువ్వు మ్యాడ్, నేను ఇవన్నీ రిటర్న్ చెయ్యను, నా దగ్గర ఇప్పుడు మనీ లేదు అని అంటాడు. అండ్ నువ్వు అదంతా నా కోసమే చేస్తున్నావు కదా, నన్ను మళ్ళీ పొందడానికి. జెనీ, నువ్వు ఇదంతా రిటర్న్ చేయాలనుకోవట్లేదు కదా, ఓకే నో ప్రాబ్లం, నా లాయర్ వచ్చి నీతో మాట్లాడతాడు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జెనీ వెళ్ళబోతుండగా డేజీ తన డ్రామాని ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. జీ, నీకు నేను పర్ఫెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. జెనీ, యూ డిజర్వ్ ఇట్ అంటుంది. నువ్వు డేజీ లాంటి డామ్ని డిజర్వ్ చేస్తావంటూ జెనీ జీ మీద వాటర్ పోస్తుంది. నీ మొహం అద్దంలో చూసుకో, యానిమల్ కూడా నిన్ను మ్యారేజ్ చేసుకోదు. నేను మ్యారేజ్ చేసుకోవాలంటే అతను ఒక మంచి వ్యక్తి అయి ఉండాలి. నువ్వు నా ఎమోషన్స్తో ఆడుకున్నావు, రెప్యుటేషన్ తీస్తున్నావు, నా మెంటల్ హెల్త్ పాడు చేస్తున్నావు. నీ మీద కేసు పెడతాను, దానికి కూడా నువ్వే మనీ పే చేయాలి. అప్పుడే హాన్ నవ్వుతూ అండ్ కిమ్ జెనీని తీసుకువెళ్ళడానికి వస్తారు. ప్రెసిడెంట్, మీకు ఈ అమ్మాయి గురించి తెలీదు, తను చాలా ఇంటెన్షనల్ పర్సన్. తను ఎప్పుడు చూసినా అదర్ మెన్స్ని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. నన్ను కూడా అలానే సెడ్యూస్ చేయాలని ట్రై చేసింది, బట్ నేను తప్పించుకున్నాను. మీరు తన మాటల్ని నమ్మకండి, తను చాలా గ్రీడీ పర్సన్. కిమ్, నువ్వు మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచించు. నీ బిజినెస్ మీద, నీ మీద ఫైర్ యాక్షన్ తీసుకుంటాను, నీ లైఫ్ని హెల్ప్ చేసేస్తాను. నా నుంచి జెనీ నుంచి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. హోటల్ వాళ్ళు డేజీని జీని బ్లాక్ లిస్ట్ చేసేస్తారు. ఆ విషయాన్ని స్టాఫ్ వచ్చి చెప్తారు, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేశారని చెప్పేసి. జెనీ కిమ్కి థ్యాంక్ యూ చెప్తుంది వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయించినందుకు. కిమ్ రెస్పాన్స్ ఇవ్వడు. నిన్ను బులీ చేస్తుంటే వాళ్ళు ఎవరైనా నేను వదిలిపెట్టను అని కిమ్ అంటాడు. ఆ మాట విని జెనీ బాగా ఇంప్రెస్ అయిపోతుంది కిమ్ని చూసి. రేపు మనం మన ఓల్డ్ హౌస్కి వెళ్దామని కిమ్ అంటాడు. అండ్ అప్పుడే టుమారో అవుతుంది అండ్ కిమ్ జెనీ ఓల్డ్ హౌస్కి వెళ్తారు. అప్పుడే జెనీకి అర్థమవుతుంది కిమ్ తనని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశాడని. కిమ్ జెనీని తన హౌస్కి తీసుకెళ్తాడు అండ్ జెనీతో ఇలా అంటాడు, నువ్వు మిసెస్ కిమ్ అని
పెట్టుకొని బిహేవ్ చేయమంటాడు. జేనీ ఐ మేక్ షూర్ అంటుంది. గ్రాండ్పా జేనీ అండ్ కిమ్ జోడీ చాలా బాగుంది, నేను చెప్పాను కదా అని అంటూ ఉంటారు. అందరికీ జెనీ బాగా నచ్చేస్తుంది. అండ్ గ్రాండ్పా జెనీకి గిఫ్ట్స్ ఇస్తారు బికాస్ జెనీ వాళ్ళ మ్యారేజ్కి కూడా ఏమీ ఇవ్వలేదని. అండ్ కిమ్ వాళ్ళ సిస్టర్ కూడా జెనీకి గిఫ్ట్స్ ఇస్తుంది. జెనీ ఇక్కడ ఒక విషయాన్ని నోటీస్ చేస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు, బట్ కిమ్ డాడ్ హ్యాపీగా లేరని. అప్సెట్గా కూడా కనిపిస్తారు. గ్రాండ్పా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎప్పుడు వస్తారని అడుగుతూ ఉంటారు. కిమ్ నిన్ను హ్యాపీగా చూడాలని మీకు లేదా అని అంటాడు. జేనీ మేమిద్దరం దీని గురించి డిస్కస్ చేస్తామని చెప్తుంది. గ్రాండ్పా మీరు దీని గురించి త్వరగా ఆలోచించండి, నేను త్వరగా చూడాలనుకుంటున్నాను నా గ్రాండ్ చైల్డ్ని, నన్ను అప్సెట్ చేయొద్దు ప్లీజ్. జేనీ మా ఇద్దరికి కొంచెం టైం కావాలి, డిస్కస్ చేసుకుంటాం అని అంటుంది. అప్పుడే నైట్ అవుతుంది. జేనీ కిమ్ని సెడ్యూస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. గ్రాండ్పా చెప్పిన పనిని పూర్తి చేయడానికి నాకు హెల్ప్ చేయమంటుంది. కిమ్ తన నైట్ సూట్ని రిమూవ్ చేసి జేనీకి తన యాప్స్ చూపిస్తాడు. అండ్ జేనీ షై ఫీల్ అవుతుంది, తన ఐస్ని కవర్ చేసుకుంటుంది. బట్ కిమ్ నువ్వే కదా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ చెప్పింది, గ్రాండ్ చైల్డ్ కోసం స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి జేనీని టీజ్ చేస్తాడు. అండ్ దిండు దుప్పటి కింద వేసి బెడ్ ఒక్కటే కదా, నువ్వు కింద పనుకో అంటాడు. నేను ఒక ఫీమేల్ని కదా, కొద్దిగా కూడా రెస్పెక్ట్ లేదా నా గురించి నీకు? కిమ్ నాకు అస్సలు లేదు అంటాడు. జేనీ నువ్వు చాలా రూడ్ అని పూనుకుంటుంది. జేనీకి డ్రీమ్ వస్తుంది, దాంట్లో తను తన మదర్ని పిలుస్తూ ఉంటుంది. యంగ్ ఏజ్ నుంచి ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయని ఫీల్ అవుతూ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే కిమ్ వాళ్ళ డాడ్ కనిపిస్తాడు. జేనీకి నీకిచ్చిన పని ఏం చేశావని అడుగుతాడు. జేనీ నాకేం గుర్తులేదు, మీరేం పని చెప్పారు నాకని అడుగుతుంది. అంకుల్ నిజంగానే తనకేమీ గుర్తులేదేమో అని రూమ్కి వెళ్ళమని పంపించేస్తారు. బట్ జెన్నీ అదేం పనో చెప్పమని అడుగుతుంది. అంకుల్ ఇది నా మ్యాటర్, నేనే చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోమంటాడు. జేనీకి ఏమీ అర్థం కాదు అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ కిమ్ ఉండడు. సడన్గా కిమ్ వచ్చి క్లోజ్గా ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు జెనీ అని అడుగుతాడు. జేనీ నేను వాటర్ కోసం వెళ్ళానని చెప్తుంది. జేనీ నెక్ పట్టుకుంటాడు కిమ్. జేనీ నేను నీ గుండెల్లోనే ఉన్నానని అంటుంది. కిమ్ నిజం చెప్పమంటాడు. జేనీ నేను వాటర్ తాగడానికి వెళ్ళాను, బట్ మీ డాడ్ కనిపించారు అండ్ నన్ను ఏదో పని గురించి అడుగుతున్నారు, నాకేమీ గుర్తులేదని చెప్పాను. ఓకే నో ప్రాబ్లం, డాడీ ఆ టాపిక్ని మర్చిపోతే నువ్వు కూడా మర్చిపో, నువ్వు నిద్రపో అని అంటాడు. జేనీ కలలో కిమ్ అండ్ జేనీ చాలా క్లోజ్గా ఉంటారు. లేచాక చాలా షైగా ఫీల్ అవుతుంది అండ్ బ్లష్ చేస్తుంది. కిమ్ నీకు ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు. జేనీ ఏం లేదు, నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చిందని చెప్తుంది. కిమ్ వెళ్ళిపోతాడు తన ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి. తను కూడా లేచి రెడీ అవ్వమంటాడు. జేనీ ఆ డ్రీమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అండ్ షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. జేనీ పదే పదే ఆ డ్రీమ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అండ్ కిమ్తో నేను ఎప్పుడు అలా ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కిమ్కి ఈ డ్రీమ్ గురించి చెప్తే ఎలా ఉంటుంది అండ్ కిమ్ ఇప్పటికైనా నన్ను ట్రస్ట్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కిమ్ వస్తాడు అండ్ కిమ్ని చూసి ఇంకా షైగా ఫీల్ అవుతుంది అండ్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కిమ్ ఏమైందని అడుగుతాడు. బట్ జేనీ ఏమీ లేదు, నాకు కొద్దిగా డిజీగా ఉంది, నేను స్నానం చేసి రెడీ అవుతాను అంటుంది. కిమ్ రెడీ అవ్వి కాలేజ్కి వెళ్ళు, లేదంటే నేను డ్రాప్ చేసేనా అని అడుగుతాడు. బట్ జేనీ నేను వెళ్తానని చెప్తుంది. జేనీ అండ్ నాన్సీ క్లబ్కి వెళ్తారు. నాన్సీ కిమ్ సిస్టర్. నాన్సీ అండ్ జేనీ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. నాన్సీ జేనీతో నాకు బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది, కానీ డాడ్ అండ్ బ్రదర్ అగ్రీ అవ్వట్లేదు. అప్పుడే మేల్ మోడల్స్ వస్తారు అండ్ జేనీ నాన్సీ పక్కన కూర్చుంటారు. నాన్సీ ఒకసారి బ్రదర్కి చెప్పి ఒప్పించమని చెప్తుంది. జేనీ తనని కన్విన్స్ చేయడం చాలా కష్టం, చాలా డిఫికల్టీ అవుతుంది నాకు.
అండ్ తను చాలా రూడ్. నేను చెప్తే తను అసలు వినడు. నాన్సీ ఒక్కసారి ట్రై చేయమంటుంది. జెనీ, నాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే జాయిన్ అవ్వాలి కాలేజ్ పూర్తి చేసిన తర్వాత. నీ గురించి నేను ఫస్ట్ ఒప్పిస్తే తర్వాత నాకు కూడా ఒప్పుకుంటాడేమో కిమ్ అని అంటుంది. అప్పుడే హాన్ జెనీని అండ్ నాన్సీని మెయిల్ మోడల్స్తో చూసి కిమ్కి చెప్తాడు. అండ్ అప్పుడే కిమ్ వస్తాడు అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ అంతా వింటాడు. కిమ్ని చూసి భయపడి మెయిల్ మోడల్స్ అందరూ వెళ్ళిపోతారు. కిమ్, మీరు ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడుగుతారు. నాన్సీ, సిస్టర్ ఇలానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది బలవంతంగా అని జెనీని ఇరికిస్తుంది. జెనీ, నువ్వే నన్ను ఇక్కడికి తెచ్చి నన్ను ఎందుకు ఇలా ఇరికిస్తున్నావు అని ఫీల్ అవుతుంది. నాన్సీ, బ్రదర్ నిన్ను క్షమిస్తాడు బట్ నన్ను క్షమించలేడు. నువ్వు తన వైఫ్వి, నేను తన సిస్టర్ని కదా. నాన్సీ, నాకు ఒక పని గుర్తొచ్చిందని పారిపోతుంది. హస్బెండ్ అని ప్రేమగా పిలుస్తూ రా కూర్చో అని అంటుంది జెనీ. కిమ్ జెనీని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మేము ఫార్మల్గానే వచ్చామంటుంది జెనీ. హాన్, మీకు మెయిల్ మోడల్స్ బాగా అతుకుపోయారు కదా అని అంటాడు. జెనీ, నువ్వు నోరు మూసుకో అని చెప్పి కిమ్ ఒళ్ళో కూర్చొని తన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ బై ద వే, నువ్వు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా అని అంటుంది. హాన్, మేము బిజినెస్ మీటింగ్ కోసం వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరిని ప్రైవేట్గా వదిలేసి. జెనీ, నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా? నువ్వు నన్ను స్టాక్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఏది రైట్ ఏది రాంగ్ అని మెచ్యూరిటీ ఉంది. లేకపోతే నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావా హబీ అంటూ తనని టీస్ చేస్తూ ఉంటుంది. నేను ఇది యాక్సెప్ట్ చేయను. దీనికి నువ్వు పే చేయాల్సి వస్తుందని అంటాడు. ఏం పే చేయాలి? మనీయా? 100 యాన్ 200 యాన్? ఏం పే చేయమంటావు? అండ్ అలా పే చేయమంటావు హబీ అంటూ క్లోజ్గా వెళ్తుంది అండ్ కిమ్ని కిస్ చేస్తుంది. కిమ్ తన కిస్ని యాక్సెప్ట్ చేయకుండా తనను తోసేస్తాడు అని అనుకుంటుంది. కిమ్ ఇంకా డీప్గా కిస్ చేస్తాడు అండ్ వాళ్ళు కార్లో ఇంటికి బయలుదేరుతారు. కిమ్ బాగా స్మైల్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఫస్ట్ టైం తనను అలా చూస్తాడు. బాస్ మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా స్మైల్ చేయడం చూస్తున్నాను అంటాడు. ఆ నెక్స్ట్ డే జెనీకి అర్థం కాదు కిమ్ని ఎలా ఫేస్ చేయాలో. ఒక నార్మల్ కిస్సే కదా, తనే కదా ఫస్ట్ కిస్ బ్యాక్ చేసింది, నేను ఓన్లీ అలా పెదవులు ఉంచాను అని అనుకుంటూ ఉంటుంది తన లోపల తనే. కాఫీ తీసుకుని వెళ్తుంది. నాకు కాఫీ ఇష్టం లేదని కిమ్ అంటాడు. మళ్ళీ తను మ్యాంగోస్ తీసుకొని వెళ్తుంది కిమ్ దగ్గరికి. మ్యాంగోస్ అంటే అలర్జీ అని చెప్తాడు. అలా తను తెచ్చేవన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. కిమ్ వద్దంటుంటే మళ్ళీ మళ్ళీ అన్నీ ఎందుకు తెస్తున్నావు అని అడుగుతాడు. నీకేమైనా కావాలా, అసలు విషయం చెప్పమంటాడు. లగ్జరీస్ బ్యాగ్గా, కారా, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. లేదా గ్రాండ్పా చెప్పిన బేబీస్ గురించి ఆలోచిస్తున్నావా? అటువంటి విషయం అయితే నేను తీర్చలేనని అంటాడు. జెనీ, అలాంటిదేం లేదు. యాక్చువల్గా నేను నాన్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాన్సీకి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. తనకి ఫ్యాషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అంట. తను ఈ ఫేవర్ నన్ను అడిగింది నిన్ను ఒప్పించమని. తను చాలా ఫ్యాషనేట్గా ఉంది ఈ విషయంలో. నువ్వు హెడ్ ఆఫ్ ద హౌస్ కదా, నువ్వేం చెప్పినా అందరూ వింటారు. అందుకనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వే తన లాస్ట్ ఆప్షన్, ప్లీజ్ ఒప్పుకోమంటుంది. ఓకే, దాని గురించి నేను ఆలోచిస్తానని చెప్తాడు. థ్యాంక్ యూ డియర్ హబీ అని అంటుంది. ఎక్సైట్మెంట్లో కిమ్ హెడ్ని తన తలతో కొట్టేస్తుంది. కిమ్ హెడ్కి తగులుతుంది అండ్ జెనీ, సారీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, చూసుకోకుండా తగిలిందంటుంది. అండ్ లగ్జరియస్ కార్లో యూనివర్సిటీకి వెళ్తుంది. అందరూ జెనీని చూస్తుంటారు బికాస్ తను చాలా లగ్జరియస్ కార్లో వస్తుంది. కిమ్ సేఫ్గా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు అండ్ జెనీ కార్ దిగుతుంది. జెనీ చాలా టైం తర్వాత యూనివర్సిటీకి రావడం చూసి అందరూ షాక్ అవుతారు అండ్ తను యూనివర్సిటీ మానేసింది అనుకున్నారు. కిమ్ జెనీ గురించి ఆలోచిస్తాడు, తను సేఫ్గా ఉంటుందా లేదా అని. అండ్ అందరూ జెనీని చాలా టైం తర్వాత చూస్తున్నాం కదా అని గాసిప్ చేసుకుంటూ ఉంటారు. డేజీ అందరి దగ్గర డేజీ అందరికీ జెనీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని చెప్తుంది. రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది. అందుకే జెనీ అంత అందంగా ఉందా అని అందరూ గాసిప్ చేస్తారు. జెనీ, ఇది స్టార్టింగే కదా, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దు గాని ఉండు అని డేజీని
వార్న్ చేస్తుంది. అప్పుడే డేజీ జీని చూసి పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది అండ్ జానీని బ్లేమ్ చేస్తుంది, నువ్వే నన్ను పడేసావని. అండ్ యాక్ట్ చేస్తుంది, నువ్వు నన్ను జీ నుంచి దూరంగా ఉండమన్నావు, నేను దూరంగానే ఉంటున్నాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు బులీ చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలే అని డేజీ అంటుంది. జీ వచ్చి జర్నీని నెట్టేస్తాడు. కిమ్ జర్నీ పడిపోకుండా పట్టుకుంటాడు. జర్నీకి అగ్రిమెంట్ ఇస్తాడు. కిమ్ జర్నీ చేతి మీద స్కార్ చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు అండ్ జర్నీ స్కార్ చూసి బాగా టెన్షన్ అయిపోతాడు కిమ్ అండ్ జర్నీని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అదంతా చూసి డేజీ తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అండ్ తన చేతికి మెడిసిన్ రాస్తూ ఉంటాడు. జర్నీ, నేను నిన్ను అఫెండ్ చేశానా అని అడుగుతుంది. కిమ్, నువ్వు నాకు అర్థం కావట్లేదు, నువ్వు జీని లవ్ చేస్తున్నావు అండ్ నన్ను పెళ్లి చేసుకున్నావు, డైవర్స్ తీసుకొని అంటున్నావు, నీ ఉద్దేశం ఏందని అడుగుతాడు. జర్నీ కూల్ డౌన్ అని అంటుంది. స్కూల్ అండ్ కాలేజ్లో జీ నాకు ఫ్రెండ్ అండ్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. జీకి బిజినెస్ ఐడియా ఉంది కానీ మనీ లేదు, నేనే తనకు హెల్ప్ చేశాను, అప్పుడే మన మ్యారేజ్ గురించి నాకు చెప్పింది. బట్ అప్పుడు నేను జీనే సపోర్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే జీకి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో బిజినెస్ నుంచి, డేజీ తనని అప్రోచ్ అయింది అండ్ వాళ్ళిద్దరూ రిలేషన్లోకి వచ్చారు అండ్ నేను చాలా ఫెల్ట్ అయ్యాను. బట్ వాళ్ళిద్దరూ ఇద్దరే. జీ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను నా లైఫ్ నుంచి. ఇప్పుడు మన రిలేషన్ గురించి నేను ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా మన రిలేషన్ గురించి ఆలోచించు, ఇంకా బాగా ఎలా లీడ్ చేయాలో అనే విషయం గురించి. కిమ్కి తను చెప్పే మాటలన్నీ లాజికల్గా అనిపిస్తాయి. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అండ్ నేను నిన్ను బాగా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ మన రిలేషన్ కోసం నేను కూడా కృషి చేస్తాను అని అంటాడు కిమ్. జెన్నీ కోసం కార్ వస్తుంది. డ్రైవర్ బాస్ పంపించారని చెప్తారు. డ్రైవర్ బాస్ మీకోసం చాలా క్రేజీగా వెయిట్ చేస్తున్నాడని చెప్తాడు. జెన్నీకి అర్థమవుతుంది తను వేరే బాస్ గురించి చెప్తున్నాడని, కిమ్ గురించి కాదని. కిమ్ దగ్గరికి అసిస్టెంట్ వస్తాడు. జెన్నీని కిడ్నాప్ చేశారని కిమ్కి చెప్తాడు అండ్ జెన్నీని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, కిమ్ వాళ్ళ స్టెప్ డాడ్. జెన్నీ, నీకు ఇప్పుడైనా గుర్తొచ్చిందా నేను చెప్పిన విషయం? స్టెప్ ఫాదర్ ఇల్లా అండ్ జెన్నీకి మధ్య జరిగిన డీల్ గురించి జెన్నీకి గుర్తులేదు, ఎందుకంటే తను రీబార్న్ అయింది కాబట్టి. స్టెప్ ఫాదర్ ఇల్లా నేను గుర్తు చేస్తానని చెప్తాడు. మన ప్లాన్ కిమ్తో నువ్వు డైవర్స్ తీసుకొని ఎలమనీ అని చెప్పి చాలా మనీ క్లెయిమ్ చేయడం, తన సగం ఆస్తి క్లెయిమ్ చేయడమే కదా. ఆ టైంలో నేను ఎందుకు దీని గురించి ఒప్పుకున్నానో నాకు తెలీదు, బట్ ఇప్పుడు నాకు అదేం గుర్తులేదు అండ్ నేను ఇప్పుడు నా హస్బెండ్ని చీట్ చేయలేను. అప్పుడే కిమ్ వచ్చి స్టెప్ ఫాదర్ ఇన్లా ఇచ్చిన టీని విసిరేస్తాడు. నా వైఫ్ ఈ ఇంటి నీళ్లు కూడా తాగదు. స్టెప్ డాడ్ కోపంతో కిమ్ని స్లాప్ చేయాలని చూస్తాడు కానీ జెన్నీ మధ్యలో వచ్చేస్తుంది. తన చేయికి దెబ్బ తగులుతుంది. వాళ్ళింటికి వెళ్ళిపోతారు. కిమ్ చేతికి మెడిసిన్ రాస్తూ, నువ్వు అంత కాజువల్గా ఎలా వెళ్ళిపోయావు ఆ ఇంటికి, అక్కడ ఎంత హామ్ అయ్యేది నీకు, నువ్వు చాలా సెల్ఫిష్ అండ్ గోల్డ్ డిగర్ పర్సన్, వాళ్ళు నీకు హాని తనిపెట్టాలని చూస్తున్నారు, నువ్వు సేఫ్గా ఉండు, అలాంటి వాళ్ళతో చాలా దూరంగా ఉంటేనే మంచిది. జెన్నీ, నా గురించి నువ్వు ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ నేను మేక్ షూర్గా వాళ్ళందరితో దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, బికాస్ మీ స్టెప్ డాడ్ నీ గురించి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అండ్ ఆ ప్లాన్స్ అన్నీ రిటర్న్ చేయడానికి రెడీగా ఉండు. అండ్ అప్పుడే మార్నింగ్ అవుతుంది అండ్ జెన్నీ లెగుస్తుంది. ఇవాళ ఆప్షన్ కదా, వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పాస్ట్ లైఫ్లో జీ నాకు చేసింది నేను ఇప్పుడు తిరిగి జీకి చేస్తాను. కిమ్, ఈరోజు నువ్వు నన్ను కొత్తగా చూస్తావు, బికాస్ నేను చాలా మెచ్యూర్గా బిహేవ్ చేయబోతున్నాను. కిమ్, నువ్వు ఈ స్టూపిడ్ మాటలన్నీ వదిలేసి రెడీ అవ్వు, ఆప్షన్కి టైం అవుతుంది అని అంటాడు. ఓకే, బట్ నువ్వు నన్ను ఏం చెప్పినట్టుగా వినాలి అక్కడ. కిమ్, సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు, వెళ్దామంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడే డేజీ అండ్ జీ కూడా ఉంటారు. నా పాస్ట్ లైఫ్లో నాకు నచ్చిన బ్రేస్లెట్ని జీ ఆప్షన్లో గెలుచుకొని డేజీకి ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు నేను తనను రోడ్డు మీదకి తీసుకురావాలి. పింక్ రూబీ బ్రేస్లెట్ కోసం ఆప్షన్లో బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డేజీ అండ్ జీ కూడా బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. జీ 1 మిలియన్ అని పాడతాడు. డేజీ ప్రిటెండ్ చేస్తుంది, ఇది చాలా ఎక్కువ,
వద్దు జీ, అది 5 మిలియన్ అయినా నేను నీ కోసం కొంటాను డేజీ అని అంటాడు. అండ్ 5.1 మిలియన్కి పాడతాడు. అప్పుడే కిమ్ 10 మిలియన్ పాడతాడు. జెనీ, ఇది ఒక నార్మల్ బ్రేస్లెట్, దానికి 10 మిలియన్ ఎందుకు? జీని రోడ్డు మీదకి తీసుకురావడం కోసం అలా పాడుతున్నాను, అయినా నాకు ఈ బ్రేస్లెట్ ఇష్టం లేదు. జేని ఇంకా జీ బెట్టింగ్ చేయడని అనుకుంటుంది. జీ 10.1 మిలియన్ బెట్టింగ్ చేస్తాడు. జీ ఆ బ్రేస్లెట్ని గెలుచుకుంటాడు అండ్ డేజీకి ప్రజెంట్ చేస్తాడు ఆ బ్రేస్లెట్ని. అప్పుడే జేని బాగా అయింది తనకు, ఇప్పుడు తనకు లాస్ అయిపోతుంది అండ్ నేను ప్రాఫిట్లోకి వస్తాను. కిమ్, ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ముతున్నావా? నీతో లాయల్గా అండ్ నీ సైడే ఉన్నాను నేను. మన రిలేషన్ని మనం ఇద్దరం కలిసి ఒక హ్యాపీ ఎండింగ్ ఇద్దాం. అప్పుడే కిమ్ జేనీకి బ్లాక్ కార్డ్ ఇస్తాడు అండ్ నీకేం కావాలో అది నువ్వు కొనుక్కోమని చెప్తాడు. కిమ్ డబ్బులు ఇచ్చే గాడ్ లాగా కనిపిస్తాడు అండ్ తనని ప్రే చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు డబ్బులు ఇచ్చే గాడ్, ఐ లవ్ యూ అండ్ నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని అంటుంది. ఓకే ఓకే, నన్ను పొగిడించి చాలు అని చెప్పి కిమ్ వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళిద్దరూ లంచ్ చేస్తూ ఉంటారు. జేనీని స్పెషల్ క్లాసెస్కి వెళ్ళమని కిమ్ చెప్తాడు అండ్ జేనీ యూనివర్సిటీలోని స్పెషల్ క్లాసెస్కి వెళ్తుంది. జేనీని చూసి ఒక అమ్మాయి, నీ గురించి మళ్ళీ డేజీ ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తుంది. అసిస్టెంట్ వచ్చి కిమ్ ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నాడని చెప్తాడు. జేనీ ముందు నుంచుంటాడు కిమ్. నీ షేగా ఫీల్ అవ్వి, నేను క్లాస్ స్కిప్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. కిమ్, నువ్వు ఇక్కడ మన రిలేషన్షిప్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నావా? లేదనుకుంటే వెళ్ళి కూర్చో, ఇవి మంచి క్లాసెస్, బిజినెస్ గురించి నీకు నాలెడ్జ్ వచ్చింది, కూర్చో. ఓకే సార్, నేను వెళ్ళి కూర్చుంటానని వెళ్తుంది. క్లాస్లో కూర్చుని జెనీ ఫోన్లో నా హబ్బీయే నాకు టీచర్గా వచ్చాడు అని నన్ను బులీ చేస్తున్నాడు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఆన్లైన్లో పెడుతుంది. ఆ మెసేజ్ని అసిస్టెంట్ చూసి కిమ్కి చూపిస్తాడు. నేను ఓల్డ్ ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను, ఫోన్స్ అన్నీ తీసేసుకోవాలని అనుకుంటున్నాను. బికాస్ ఫోన్స్ ఉంటే నా క్లాసెస్ని ఎవరూ చూడట్లేదు, డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. అసిస్టెంట్స్కి ఆర్డర్ ఇస్తాడు ఫోన్స్ లాగేసుకోమని. ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఇలా ఫోన్స్ లాక్కోవద్దు, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ అండ్ కాల్ వస్తే అలా వస్తే మేమే ఇస్తామని కిమ్ అంటాడు. బట్ జెనీ ఇవ్వడానికి రెడీగా ఉండదు. బట్ కిమ్ అసిస్టెంట్ని ఆర్డర్ చేస్తాడు అండ్ అసిస్టెంట్ ఫోన్స్ అన్నీ లాగేసుకుంటాడు అండ్ స్టార్ట్ జేనీతోనే చేస్తాడు. అంతలో లెక్చర్ అయిపోతుంది అండ్ జేనీ ఏ క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోవాలని చూస్తుంది. తన ఫోన్ తీసుకొని కిమ్కి టెక్స్ట్ చేస్తుంది. నేను స్ట్రీట్ ఎగ్జిట్లో ఉంటాను, నన్ను పికప్ చేసుకోమని చెప్తుంది. కిమ్, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నానని టెక్స్ట్ చేస్తాడు అండ్ కార్ తీసుకొని జేనీ దగ్గరికి వెళ్తాడు అండ్ జేనీని పిక్ చేసుకుంటాడు. జేనీ కార్ ఎక్కిన తర్వాత, నీకేమైనా పిచ్చా, నువ్వేమైనా ఫూలా, నువ్వు ఎందుకు మా యూనివర్సిటీకి వచ్చి చెప్పావు లెక్చర్, అక్కడ మన గురించి అందరికీ తెలిసిపోయి ఉంటే ఏం చేసేవాడివి అండ్ అందరూ మన గురించి గాసిప్ చేసుకుంటే? కిమ్, అంత ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. జేనీ, గాసిప్ చేసుకునేది నా గురించి కాదు, నీ గురించి. కిమ్ నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పమంటాడు. బట్ జేనీ, నా ఫ్రెండ్స్తో నేను వెళ్తాను, వద్దు అని అంటుంది. నువ్వు ఈసారి లెక్చర్ ఇవ్వాలి, నా యూనివర్సిటీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని అంటుంది. కిమ్, నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నేను లెక్చర్ అందరి మంచి కోసం చెప్పాను. బట్ ఓకే, నా వైఫ్ మాట నేను వింటాను అని అంటాడు. జెనీ తన ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తుంది అండ్ అక్కడ గేమ్స్ ఆడుతూ చాలా డ్రంక్ అయిపోతుంది. తను 1 by 1 అన్ని గేమ్స్ ఓడిపోతూనే ఉంటుంది అండ్ డ్రంక్ అయిపోతూనే ఉంటుంది. హాన్ అండ్ కిమ్ అదంతా చూస్తూ ఉంటారు అండ్ జేనీ వాష్రూమ్కి వెళ్తే కిమ్ వాష్రూమ్కి కూడా వెళ్ళిపోతాడు తన వెనక. అండ్ జేనీ, నువ్వు వాష్రూమ్కి కూడా వచ్చేసావేంటి నా వెనక అని అంటుంది. నేను నీ సేఫ్టీ గురించి వచ్చానని కిమ్ అంటాడు. అప్పుడే జీ అండ్ డేజీ మేకౌట్ చేస్తూ వస్తాడు అండ్ కిమ్ అదంతా చూడకుండా